సంవత్సరాల కంటే పైచెలుగు ఈ జగత్తును సృష్టించిన దేవుడు యేసు క్రీస్తు అని పేరుతో దిగి వచ్చారు. యేసు అంటే ఎవరు? ఏ అమెరికా వాళ్ళ దేవుడా లేక నిమ్మన జాతుల దేవుడా? నో, కాదు. యేసు అంటే ఎవరు? మనిషి కుమారుడు. నన్ను గురించి ఏమని చెప్తున్నారు అని ఆయన అంటే కొందరు ఏలే అనియు, కొందరు ఆ ప్రవక్తలు ఒకరనియు చెప్పుకొస్తున్నారు అన్నాడు పేతురు. అసలు నువ్వు నన్ను గురించి ఏం చెప్పగలవు అన్నాడు. నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. బర్గి యోనా, నీవు ధన్యుడవు, పరలోకముందు నా తండ్రి నీకు బయలుపరిస్తేనే కానీ నరులు బయలుపరిస్తే నువ్వు చెప్పలేదని ప్రభు చెప్పాడు. ఆయన మన పాపముల నిమిత్తమై ఈ లోకానికి వచ్చి మన అందరి పాపములు భరించేదానికి సిలువ ఎక్కాడు. అదే ఆ బ్రదర్ పండి మాట. ఆ సిలువ అంటే చిన్నది కాదు. అక్కడ రక్తమును దారం వచ్చాడు యేసు. యేసుకు రక్తం ఎవరు? యేసు అంటేనే రక్షకుడు. రక్తం చిందించే దానికి వచ్చాడు. ఏమంటారు? రక్తం చిందించ మొచ్చపోయింది ఏంటంటారా? రక్తము చిందించందే పాప క్షమాపణ జరగని సామాన్యముగా చెప్పుతున్నని బైబిల్లో హెబ్రీ పత్రిక రాసింది. మన వేదాలు ఏమున్నాయి చెప్పంటారా? సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం భవిష్యకం తద్రక్తం పరమాత్మయ్య పుణ్యదాన బలియాగమని వేదాలు ఘోష పెడుతున్నాయి. అలాగైతే మనకు దైవాలు మన ప్రపంచంలో తక్కువే ఉందా ప్రియులారా? ఏ దైవము, ఏ దేవుడు మానవుల కొరకు తన స్వరక్తాన్ని చిందించాడని సత్యాన్వేషణమైన మనం అన్వేషిస్తే ఉన్నాడు. ఎవరంటే జీసస్. ఆయన ఇది నా రక్తము పాప క్షమాపణ నిమిత్తమై అనేకుల కొరకు చిందించబడిన నిబంధన రక్తమని రక్తముతో న్యూ టెస్టిమెంట్ నిబంధన చేసిన దేవుడు. ఆయన రక్తమిచ్చి కొన్నాడు, ప్రాణమిచ్చి కొన్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుకనుంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయనని వ్రాసింది బైబిల్లో. అందువల్ల నీవు నీ రక్తమిచ్చి ఆయా వంశములను ఆయా భాషలో మాట్లాడేవాడులోను మా దేవుని కొరకు మనుషుని కొన్నావు గనుక అదిగో ఆ గ్రంథము తీసుకొని ముద్రలు విప్పుటకు నీవు సరిపోయిన వాడవని పరలోకంలో చెప్పారు. అందువలన యేసుక్రీస్తు రక్తం ఎంత విలువైంది ప్రియులారా. పాపిని క్షణాల్లో మార్చగలదు. పాపి తన పాపల విషయంలో ఓ దేవా నేను పాపిని నన్ను క్షమించమని ఒక క్షణం ప్రార్థన చేస్తే ఎంత ఘోర పాపినైనా యేసు రక్తము పవిత్రపరిచి మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి కెంపు వలె తెల్లబడును అని ప్రభు చెప్పారు. అందువల్ల పాపాలు క్షమించేదానికి యేసు రక్తము చిందించాడు. అది నిలువకొయ్యా అడ్డుకొయ్యా చేతులు పారదాసి కాలు మీద కాలు పెట్టి ప్రభువును కొట్టి త్రాళ్లతో పైకి ఎత్తి అక్కడ సిలువలో వేలాడదీయబడ్డాడు. భూమికి ఆకాశానికి మధ్యలో గొల్గొతా కొండ దగ్గర పురి ఆకారముతో ఉండే ఆ ప్లేసులో ప్రభు కొట్టబడ్డాడు. అది సిలువ వార్త. అది ఎంతో విలువైన వార్త ప్రియులారా. ఈ విలువైన శుభవర్తమానాన్ని మన రామతీర్థ గ్రామాన్ని కూడా తీసుకొని వచ్చాం. సహోదరులారా, సోదరులారా, గ్రామ ప్రజలారా, సత్యాన్వేషులారా, భక్తులారా, పెద్దలారా, ఈ సిలువ సందేశం చాలా సులువుగా మన గ్రామంలో చెప్పబడింది. ఏ సిలువ వార్తలు విన్న మీరు సిలువ మూర్తి అయిన ప్రభువునందు విశ్వాసం ఇస్తే చాలు. సరే ఆయన పూజ చేయాలంటే ఏమేమి ఇవ్వాలంటారా? ఏమి ఇవ్వబడలేదు. ప్రభువా నేను పాపిని, సిలువలో శాపగ్రస్తుడైన నా కొరకు నీవు శాపమై రక్తమును చిందించావన్న వార్త విన్నానయ్యా. దయచేసి నీ పరిశుద్ధ రక్తంతో పాపినైన నన్ను కడిగి పవిత్రపరిచి నిత్య నరకము నుండి నన్ను విడిపించి శాశ్వతమైన నిత్య మోక్షానికి నాకు వారసత్వం కలుగుతాయి ప్రభువా అని చిన్న ప్రార్థన చేస్తే చాలు. కాబట్టి మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి ఆయన మనలను పవిత్రులుగా చేస్తాడు. ఇదే శుభవార్త, ఇదే సిలువ వార్త, ఇదే విలువైన వార్త. విలువైన బంగారు వీధులు, దేవుడు ఉండే రాజ్యంలో, దేవుని చేత కట్టబడిన భవనాల్లో యుగ యుగములు ఉండే సత్య శుభవర్తమానం ప్రభువే చెప్పారుగా. సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు. నమ్మని వారికి ఏందో తెలుసా? శిక్ష విధించబడు. ఎన్ని సంవత్సరాల శిక్ష? 14 ఏళ్ళు కావచ్చుమా. యుగ యుగములు నరకమున వారి పురుగు చావదన్నాడు. నమ్మరాలు పురుగు. యేసుక్రీస్తుని ఎవరైతే విశ్వసించారో నరకమున వారి పురుగు చావదు. పురుగు అంటే ఆత్మ. అగ్ని కూడా ఆరిపోదు. వారి బాధా సంబంధమైన పొగ యుగ యుగములు లేచునన్నాడు. కాబట్టి సిలువ వార్త విని
విలువైన పరమరాజ్యానికి వారసత్వం ఈజీగా తెచ్చుకోవాలని శిలువ సందేశాన్ని, శిలువ సాంగ్స్ కూడా బ్రదర్ వినిపించారు. నమ్మండి నమ్మదగిన దేవుణ్ణి, పొందండి శాశ్వత రక్షణ, యుగ యుగాలు పరలోకములు ప్రభువుతో ఉండండి. దేవుడు తన శుభవర్తమానాన్ని, శిలువ వర్తమానాన్ని ఆశీర్వదించి దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరమందు ఆశీర్వైన మహాప్రభువ, మహోన్నతుడ, శిలువ వార్తయే విలువైన వార్త అని సహోదరుడు పాడాడు. మీరెంత విలువైన దేవుడు, మాటతో ప్రపంచాన్ని సృజించిన మహామహుడు. అంతా మాటే ఖర్చు. మా పాపం విషయంలో అయితే మాట కాదు, నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభం అని చెప్పి శిలువలో రక్తమును దారవోసి సమాధి చేయబడి, సమాధిలో ఉంటే ఏం ప్రయోజనం? లోకమంతా సమాధిలో ఉంది. మరణమాని విజయం ఎక్కడా, మరణమానే ముళ్ళెక్కడని మరణపు ముళ్ళును విరిచి మూడవ దినాలు లేచిన మహోన్నతుడ, సత్య సందేశం ద్వారా ప్రజలు రక్షణలోకి వచ్చేటట్టుగా సహాయం చేయాలని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము నా తండ్రి. ఆమేన్.